ఉదయం నుంచి ఇప్పుడు దాకా హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీల నుంచి అలాగే వివిధ ధార్మిక సంస్థల నుంచి వివిధ మఠాల నుంచి సుమారు 300 మంది ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందరిది ఒకటే మాట, ఒకటే బాట, హిందూ మతాన్ని రక్షించుకోవాలి, హిందూ కమిషన్ రావాలి అని చెప్పి అందరూ కూడా ఒకటే ఒపీనియన్ ప్రదర్శించారు, ఒకటే ఒపీనియన్ చెప్పారు. కానీ మన భారతదేశంలో, హిందూ దేశంలో ఈ రకమైన పరిస్థితి రావటం అందరూ కూడా చాలా బాధపడ్డారు. ముస్లిం కమిషన్ ఉంది, క్రిస్టియన్ కమిషన్ ఉంది, అలాగే అందరికీ అన్ని రకాల ఎస్సీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, ఇలాగ రకరకాల కమిషన్లు ఉన్నాయి. కానీ మనకి హిందూ కమిషన్ లేదు. కాబట్టి హిందువులకి వేరే కమిషన్ పెట్టి, అలాగే ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా ఆర్టీఐ చట్టంలోకి తీసుకురావాలని చెప్పి అందరూ కూడా వక్తలందరూ కూడా ఏకదాటిగా ప్రసంగించి ఒకటే ఒపీనియన్కి వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు రోజుల్లో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అందరూ రేపు వచ్చే ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ అయితే హిందూ కమిషన్కి మద్దతు ప్రకటిస్తారో వారికి సపోర్ట్ చేయాలి హిందువులందరూ కూడా తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. ఈ హిందూ కమిషన్లో ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఏమి కావాలి అన్న కోరికల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బుద్ధరాజ్ శివాజీ గారు మీ అందరికీ కూడా వివరిస్తారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరగడం నిజంగా చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 జిల్లాల నుంచి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి కూడా అందరు రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో ఏ రకమైన తీర్మానాలు చేశారని చెప్పి శివాజీ గారు చెప్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు హిందువులందరి యొక్క ఘోష, మాట, పాట హిందూ డిక్లరేషన్. హిందూ డిక్లరేషను ద్వారా మాకు హిందూ కమిషన్ కావాలని ప్రతి హిందువు ఎలుగెత్తి చాటే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల ఈ పరిస్థితి హిందువులకు వచ్చిందంటే, హిందువులు ప్రతి రాజకీయ పార్టీకి కులాల వారిగా విడదీసి వాటి యొక్క ఓటు హక్కు కోసం వాడుకుంటున్నారు. హిందువులుగా వచ్చేసరికి వారి యొక్క నిర్ణయాలు కానీ వారి యొక్క అభిప్రాయాలు కానీ ఏ రాజకీయ పార్టీకి పట్టించుకోవట్లేదు. ఇటువంటి దుస్థితి నుంచి కాపాడుకోవడానికి మాకు ఈ హిందూ డిక్లరేషన్ ద్వారా హిందూ కమిషన్ కావాలని అడుగుతున్నాం. ఇది ముఖ్యంగా చట్టబద్ధత కలిగిన, జ్యుడిషియల్ పవర్ కలిగిన హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలి. అది ప్రతి రాజకీయ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో ఒక ఐటమ్గా, ఒక పాయింట్గా పెట్టి తీరాలి. ఎందువలంటే హిందూ దేవాలయాలు ఏ స్థితికి వస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే. అటువంటి హిందూ దేవాలయాలని ఎండోమెంట్ దేవాదాయ శాఖ నుంచి కూడా దశల వారీగా వెంటనే విముక్తి చేయాలి. హిందూ ఆలయాల ఆస్తులు 4.5 లక్షలు ఉంటే ఈరోజు 1.5 లక్షల ఆస్తులు పడిపోయింది. ఏమైంది? ఎవరు ఆక్రమించుకున్నారు? ఎవరు దీన్ని పట్టించుకుంటున్నారు? ప్రభుత్వాలా? ఎండోమెంటా? పూర్వం మా హిందూ దేవాలయాన్ని మేము రక్షించుకోలేదా? ఆ దేవాలయాన్ని మేము కాపాడుకోలేదా? ప్రతి హిందువు మీరందరూ అడిగి తీరాలి. అడగకపోతే గొర్రెలా ఓటేసి వచ్చేయండి. ప్రతి రాజకీయ పార్టీ వారు మీ ఓట్లు తీసుకుని మీకే బెల్లం, చక్కెర ఇలాంటి ఉచితాలు ఇస్తారు. దానికోసం చూస్తుండండి. రాబోయే రోజుల్లో హిందూ ఆలయాల అభివృద్ధికి మేము కాపాడుకోలేమా? మేము చేసుకోలేమా? దానికి సంబంధించిన అర్చక పురోహితుల యొక్క బాధలు చూస్తుంటే 5,000 జీతం, అందులో 2,000 రూపాయలు మళ్ళీ ధూపదీప నైవేద్యాలకి అంటారు. అంటే ఒక దేవాలయాన్ని కాపాడుకోవడానికి మనం ఎవరి మీద ఆధారపడుతూ ఎందుకు దుస్థితి అది? మనకి 90% ఉన్న హిందువుల మనోభావాలు ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితి ఎందుకు వస్తుంది? మాకంటూ ఒక హిందూ కమిషన్ లేకపోవడం వల్ల. మాకంటూ ఒక హిందూ కమిషన్ కోసమే ఈరోజు ప్రతి హిందువు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం మీ అందరి ద్వారా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా
దేవాదాయ ఆస్తులు, భూములు మరియు వారి యొక్క ఆదాయ వివరాలు ఈ రోజు వరకు ఎక్కడ ఎవరు వెల్లడించట్లేదు. ఎన్ని లక్షల ఆదాయాలు పోతున్నాయో ఎవరికి చెప్పట్లేదు. దీనికి ఆర్టీఏ పరిధిలోకి ఖచ్చితంగా తీసుకురావాల్సిందిగా మొత్తం అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ హిందువుల యొక్క మనోభావాలు కనుక రాబోయే రోజుల్లో ఎవరైనా పట్టించుకోకపోతే 22వ తారీఖున అయోధ్య రామ మందిరం గొప్ప సంఘటన జరుగుతుంది. ఆ అయోధ్య రామ మందిరానికి ఈరోజు కట్టుకోవడానికి హిందూ దేశంలో 5 దశాబ్దాలు పట్టింది. అలాగే ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు ఓట్లేసేవాళ్ళు కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి హిందూ రాజకీయ నాయకులాగా. ఆ హిందూ దేవాలయాన్ని కాపాడుకోవడానికి అంత కష్టపడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే రాబోయే రోజుల్లో మన హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి. మెజారిటీ పరిస్థితిలో ఇప్పుడు ఉన్నామని మీరు విర్రవీగుతున్నారేమో, కులాల వారిగా మమ్మల్ని విడదీయాలనుకుంటున్నారేమో, కానీ మేమందరం ఐక్యమైతే అందరం కలిసి ఏమవుతాం? హిందువులం. ఆ హిందువులుగా మేము అడగాల్సిన కర్తవ్యం మాది ఉంది, తీర్చాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీలకు ఉంది. ఈరోజు అదే అయోధ్య రామ మందిరం రోజు ముహూర్తం నాడే ప్రతి హిందూ దేవాలయాల దగ్గర మా హిందూ డిక్లరేషన్ డిమాండ్ని ఒక బ్యానర్ ద్వారా మేము అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోని ఈ కార్యక్రమం దేవస్థానం కేంద్రంగా చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా 26వ తారీఖున రిపబ్లిక్ డే నాడు ప్రతి రాజకీయ పార్టీ యొక్క వారి అక్కడ ఎప్పుడైతే జెండా వందనం కార్యక్రమం జరుగుతుందో ఆ రోజు మా హిందూ బంధువులందరూ కలిపి ఆ రాజకీయ పార్టీకి మెమోరాండంగా ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులకి అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. మమ్మల్ని కులాలుగా విడదీయొద్దు, దయచేసి మమ్మల్ని హిందువులుగా గుర్తించండి. మా హిందూ దేవాలయాన్ని కాపాడుకునే అర్హత మాకుంది, దాన్ని కాపాడుకునే నైతిక బాధ్యత ప్రతి రాజకీయ పార్టీలకు ఉందని చెప్పి వారి మేనిఫెస్టోలో చేస్తే మా హిందువుల యొక్క అభీష్టం ప్రకారం వారికి మద్దతు తెలపడానికి కూడా మేము అందరం హిందూ చైతన్యం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ప్రతి మండల గ్రామ స్థాయిలో కూడా అన్ని దేవాలయాల కేంద్రంగా ప్రతి రాజకీయ పార్టీని నిలదీయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, హిందూ ధర్మం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గంగా ఒక చట్టబద్ధత కలిగినటువంటి హిందూ కమిషన్ ఒకటి ఉంటే వీటన్నిటికీ పరిష్కారం అవుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేదిక ద్వారా ఏదైతే రేపు రాబోతున్న ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల మేనిఫెస్టోని ప్రతి పార్టీ వారు కూడా ప్రజల్లోకి పట్టుకెళ్ళి మేము ఈ యొక్క పథకాలని ప్రవేశపెడుతున్నాం, మేము ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాం, మాకు ఖచ్చితంగా అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఓట్లు అడిగేటువంటి సందర్భంలో మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా ఉన్న నాయకులందరూ కూడా ఈ భారతదేశంలో హిందువులుగా పుట్టిన వారే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బొట్లు దిద్దుకొని దేవాలయాలకు వెళ్ళి దేవుళ్ళకి నమస్కారాలు దండాలు పెట్టి పూజలు చేసుకొని ఆఖరికి అక్కడ కూడా దేవుళ్ళు వరాలు అడిగేవారే కాబట్టి నిజంగా ఆ దేవుడు మిమ్మల్ని కరుణించాలి అని అంటే, ఆ దేవుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలంటే నిజంగా ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి మీకుంటే నిజమైనటువంటి భక్తులే మీరు అనిపిస్తే ఖచ్చితంగా ఏదైతే రేపు రాబోతున్న ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో నిజమైనటువంటి గొప్ప కైంకర్యంగా ఆ భగవద్ ఆరాధనగా మీరు భావించి హిందూ డిక్లరేషన్ కూడా మేము మా యొక్క ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మేము ఖచ్చితంగా చేస్తాము. అది హిందువులకు అప్పచెప్పి వీలైనంత వరకు కూడా ఆ స్వతంత్రాన్ని హిందువులకు అప్పచెప్పి ఖచ్చితంగా మేము మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటాం అనుకున్న వాళ్ళైతే బేషరతుగా ఖచ్చితంగా ఇంకా ఎలక్షన్ సమయాలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా మీరు ఈ ఆలోచనలన్నీ కూడా ఏదైతే హిందూ డిక్లరేషన్ హిందూ కమిషన్ ప్రవేశపెట్టిందో వాటన్నిటిని కూడా ఆమూలాగ్రం ఆలోచించుకొని చక్కగా వాటన్నిటికీ కూడా ప్రజలకు మీరు చెప్పగలిగితే, ఆ భరోసాని మీరు కల్పించగలిగితే, మీ పట్ల ఖచ్చితంగా కూడా నమ్మకం కలిగితే రేపు వచ్చే ఎన్నికల్లో అది ఏ పార్టీ వారైనా కూడా ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారు. ఖచ్చితంగా పీఠాన్ని మీరు అధిరోహిస్తారు, అందులో ఎటువంటి ఒక ఆలోచన లేదు. దానితో పాటుగా వీలైనంత వరకు కూడా ప్రభుత్వం అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ప్రభుత్వం వారికి ఎప్పుడు కూడా అన్ని యొక్క మతాల వారు అందరూ కూడా సమానంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పెద్దలకు ఉంటుంది. కానీ మనం గత చరిత్ర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఇక ఎప్పటి వరకు కూడా ఇలాగే కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మాత్రం
అన్యాయం జరుగుతుంది హిందువులకి తప్పితే ఇక పక్క ఎరువుకు వచ్చినటువంటి అరువుగాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు చాలా బ్రహ్మాండంగా సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఆఖరి హిందువుల్నే అనగదొక్కే ప్రయత్నం కూడా ఈరోజు ఒక తెలియనటువంటి కుతంత్రంగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక రకమైనటువంటి ప్రణాళికతో మీరు ఎలక్షన్లో గెలవాలి అని ప్రతి ఒక్కరు కూడా వ్యూహాలు చిత్రీకరించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇది పెద్ద బ్రహ్మకొండ కాదు, బ్రహ్మ విద్య అంతకంటే కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీలు హిందువులే కాబట్టి హిందువులందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటుంది హిందూ కమిషనే. కాబట్టి నిజంగా హిందూ కమిషన్ మీరు చేస్తారు అని భరోసాను కల్పించగలిగితే యావత్ హిందూ సమాజం అంతా కూడా మీకు వెంట ఉంటుంది. మీకు ఆ రకమైనటువంటి భరోసాని తిరిగి మళ్ళీ సమాజం కూడా ఇచ్చి మీ అందరికి కూడా పదవులు మళ్ళీ కట్టబెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఉంటాయని తెలియజేస్తూ మరి దీనికోసమే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక మంచి కేంద్రంలో ఒక మంచి స్థానంలో హైందవ సమ్మేళనం కూడా చేయాలని ఒక సంకల్పం ఉంది. ఈ రోజు హిందువులు అనబడేటువంటి ప్రతి వారు కూడా ఆ కార్యక్రమం ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో మన యొక్క సంస్థ ఖచ్చితంగా అక్కడ అందరూ హాజరై హిందూ సమర్థత, హిందూ శక్తి, హిందూ ఐక్యత, హిందువుల యొక్క కోరిక ఆ రోజు బహిరంగంగా మనం ఈ యొక్క ప్రభుత్వాల వారికి కావచ్చు, రేపు రావాలి కావాలనుకున్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ కమిషన్ ధ్యేయంగా దీని ఆశయ సాధనగా ఇది ఖచ్చితంగా మన రేపటి భవిష్యత్తు తరాల వారికి ఒక గొప్ప ఆస్తిగా మనం ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాని పక్షంలో ఈ దేశంకు ఉండేటువంటి వైభవం, ఈ ధర్మానికి ఉండేటువంటి ఔన్నత్యం క్రమక్రమంగా దెబ్బతిని ఆఖరికి మానవీయ విలువలకే ఆటంకం కలిగి మనుషుల యొక్క మనుగడికే కలంకం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని అటు రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా ఒకసారి మనసు మీద గుండె మీద చేసుకొని ఆత్మసాక్షిగా హిందూ కమిషన్ కోసం ప్రత్యేకమైన ఆలోచన చేయాలి. దీన్ని హిందూ సమాజం కూడా ఇక అందరూ కూడా చైతన్యవంతులై దీన్ని కూడా కోరుకోవాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్.